హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు ఉద్యోగాలు మరియు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు ఇతర ఉద్యోగాలకన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగా లేటెస్ట్ మోడల్ పేపర్స్ అయితే మీకు ప్రతిరోజు అందజేస్తున్నానండి. అందరూ పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారు, హైకోర్టు ఉద్యోగాలకు, గ్రూప్ 4 లాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారు రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ వరకు కూడా మనకు ఈ క్లాసెస్ అనేవి రెగ్యులర్గా కంటిన్యూస్గా ఉంటాయి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఓకే, మరి లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దామండి. చాలా ఇంపార్టెంట్ 51వ మోడల్ పేపర్ ఇది. క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఓకే, క్లాస్లోకి వెళ్దాం. ముందుగా అందరు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఎంతమంది లైక్ చేస్తారో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. హైకోర్టు ఉద్యోగాలు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు రెండింటికి కూడా సిలబస్ సేమ్, రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా చివరి నిమిషంలో మనకు అత్యధిక స్కోర్ను తీసుకొచ్చి పెట్టే విధంగా ప్రాక్టీస్ కోసము చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయండి. ఎలాంటి కోచింగ్ తీసుకున్నా, ఎలాంటి బుక్స్ చదివినా మోడల్ పేపర్స్ అనేవి ఫైనల్ టైంలో మనము తప్పకుండా చదవాలి. మరి ఏ ఉద్యోగాలకి ఇవి అవసరం అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అన్నిటికి కూడా అవసరం అండి. ఓకేనా, జీకే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కేవలము 200 రూపీస్ మాత్రమే అండి. ఓకేనా, మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మీరు కొనుగోలు చేయొచ్చు. లేదా మాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం రాదు అంటే ఇక్కడ చూపించినటువంటి 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు వితిన్ 1 అవర్లో ఈ యొక్క తెలుగు మీడియంలో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందజేయడము జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఒక శాంపిల్ పేపర్ ఉంటుంది, పేపర్ 1. ఆ పేపర్ 1ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. క్వశ్చన్ నెంబర్ 1, ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన అవార్డ్ ఇటీవల ఏ జిల్లాకు లభించింది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన అంటే ఈ అవార్డు ఎందుకు ఇస్తారంటే ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన అనేటువంటి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసినటువంటి జిల్లాకి ప్రతి సంవత్సరము ఈ అవార్డు ఇస్తారు. మరి 2022 సంవత్సరానికి గాను ఏ జిల్లాకు వచ్చిందంటే ఆప్షన్ 3 అండి, ఉమ్మడి నెల్లూరు జిల్లాకి రావడము జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. 2022 సంవత్సరానికి పద్మ విభూషణ్ అవార్డు పొందినవారు క్రింది వారిలో ఎవరు? పద్మ విభూషణ్ అవార్డు పొందినవారు. సరైన సమాధానం ఏంటండి? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారండి. ఓకేనా, దివంగత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి కళలు అనేటువంటి అంశానికి గాను ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, పద్మ విభూషణ్ భారతదేశం యొక్క 2వ అత్యున్నత పురస్కారం అండి. మొదటిది భారతరత్న, రెండవది పద్మ విభూషణ్, మూడవది పద్మభూషణ్, ఓకే, 4వది పద్మశ్రీ. మరి ఇక్కడ మిగతా వారికి ఏమొచ్చింది? సుమిత్రా మహాజన్ గారికి పద్మ భూషణ్ రావడం జరిగింది. ఆశావాది ప్రకాష్ రావు మరియు బిజోయా చక్రవర్తి గారికి పద్మశ్రీ అవార్డులు అయితే బహుకరించడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఏపీలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ఏ రోజు క్యాబినెట్ ఆమోదము పొందింది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా, ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో. ఏపీలో 26 జిల్లాల పునర్వ్యవస్థీకరణకి గాను ఏపీ క్యాబినెట్ ఏ రోజు ఆమోదముద్ర వేసింది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 2022 ఏప్రిల్ 4వ తారీఖున మరి వీటికి ఆమోదముద్ర వేసిందండి. 13 జిల్లాలుగా ఉన్నటువంటి దానిని ప్లస్ 13 కలిపి మొత్తము 26 జిల్లాలను అయితే చేయడాన్ని మనము చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరూ కూడా గమనించాలి. మరందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి. మరి ఈ యొక్క జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏపీలో వైశాల్య పరంగా అతిపెద్ద జిల్లా ఏది? కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాము. లేటెస్ట్ క్వశ్చన్ ఇది. ఓకే, జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏపీలో అతిపెద్ద జిల్లా, ఓకే, అతిపెద్ద జిల్లా ఏది? కామెంట్ రూపంలో తెలియచేయండి. అందరు కూడా మీకు తెలియకుండే అతిపెద్ద జిల్లా, ఏపీలో అతిపెద్ద జిల్లా అని కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్. 2018 సంవత్సరానికి గాను జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్నవారు క్రింది వారిలో ఎవరు? ఇంపార్టెంట్ పర్సన్ అండి. అమితావ్ ఘోష్ గారికి రావడం అయితే జరిగింది.
నెక్స్ట్ వన్, బౌద్ధ మతము ప్రపంచ మతమగుటకు కృషి చేసిన వారు ఎవరు? బౌద్ధ మత వ్యాప్తికి కృషి చేసిన వారు ఎవరు అనేది క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, అశోకుడు. ఎందుకండి? మరి కళింగ యుద్ధము జరిగిన తర్వాత కరవేలుడిని ఓడించిన తర్వాత మరి ఆ రక్తము, ఆ బీభత్సాన్ని చూసి, రక్తం ఏరులై పారుతుండడాన్ని చూసి ఆ రణస్థలంలో మరి అశోకుడు హృదయం చలించిపోయి ఇకపైన నేను యుద్ధాలు చేయను అనేది ఆపేసి బౌద్ధ మతాన్ని స్వీకరించి శ్రీలంకకి, టిబెట్కి, వివిధ ప్రాంతాలకు తన యొక్క కుమారులను, కుమార్తెను కూడా పంపి బౌద్ధ మత ప్రచారం చేయించినటువంటి ఏకైక వ్యక్తి అశోకుడండి. ఓకేనా? భారతదేశాన్ని మొత్తం కూడా జయించి మరి యుద్ధాలను వదిలేసినటువంటి ఏకైక చక్రవర్తి భారతదేశంలో అశోకుడు. ఓకే, నెక్స్ట్ వన్, భగవద్గీత మొట్టమొదట ఏ భాషలో రచించబడింది? భగవద్గీత ఆన్సర్ ఆప్షన్ 1 అండి, సంస్కృతంలో రచించబడింది. తర్వాత వివిధ భాషల్లో తర్జమా చేయడం అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ వన్, అమృత్సర్ నందలి స్వర్ణ దేవాలయమును నిర్మించిన స్థలము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, ఎవరు నిర్మించారు? సో గురు రామ్దాస్ నివసించినటువంటి స్థలంలో ఈ యొక్క స్వర్ణ దేవాలయాన్ని, గోల్డెన్ టెంపుల్ని నిర్మించడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎక్కడ ఉంటుంది ఇది? పంజాబ్లో ఉంది. జలియన్ వాలా బాగ్, సో దురాంతం అయితే జరిగింది ఇక్కడే అండి. 1919లో మరి జలియన్ వాలా బాగ్ అయితే జరగడాన్ని చూడవచ్చు, ఏప్రిల్ 13వ తారీఖున. సో సేమ్ ఇక్కడే. నెక్స్ట్ వన్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ సార్క్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్ 2, 1985లో ఏర్పాటు చేశారండి. దీని యొక్క ప్రధాన కార్యాలయము కాట్మండ్, నేపాల్లో ఉంది. నేను లాస్ట్ మోడల్ పేపర్లో అడిగాను కదా సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని. సో కాట్మండ్, నేపాల్లో ఉంది. 1985లో దీన్ని ఏర్పాటు చేయడాన్ని చూడవచ్చు. సార్క్ దేశాల యూనివర్సిటీ ఉంటుంది తెలుసా అండి? సార్క్ దేశాలకు యూనివర్సిటీ న్యూఢిల్లీలో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్, ఉత్తర ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్లో సైనిక అవసరాల కోసం రోడ్డు నిర్మాణం చేసేందుకు బోర్డర్ రోడ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1, 1960లో. నెక్స్ట్ వన్, ఏ జాతీయ రహదారి దేశాన్ని తూర్పు పడమరలుగా విభజిస్తుంది? ఏ జాతీయ రహదారి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, నేషనల్ హైవే 7 లేదా నేషనల్ హైవే 44. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఈనాటి ఇంటర్నెట్కు పూర్వగామి ఏంటి? అంటే ఇప్పుడు మనం ఇంటర్నెట్ అంటున్నాము, మరి అంతకు ముందు ఇంటర్నెట్కు బదులుగా ఏముండేది? ఏ పేరుతో పిలిచేవారు అని అర్థము? ఆప్షన్ 1, ఆర్పానెట్ అనేవారండి. ఏమనేవారు? ఆర్పానెట్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇంటర్నెట్ పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు? ఇంటర్నెట్ పితామహుడిగా ఆన్సర్ ఆప్షన్ 2 అండి, వింట్ సెర్ప్. ఎవరండి? వింట్ సెర్ప్ అనేటువంటి వ్యక్తిని మరి ఇంటర్నెట్ పితామహుడిగా పేర్కొంటాము. కంప్యూటర్ని కనుగొన్నటువంటి వ్యక్తి చార్లెస్ బ్యాబేజ్. టిమ్ బెర్నర్లీ ఈమెయిల్ కనుగొన్నటువంటి వ్యక్తిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, బంగబంధు అనే బిరుదు ఎవరికి ఉంది? బంగబంధు 73 ఆప్షన్ 2 అండి, షేక్ ముజీబుర్ రెహమాన్ గారికి ఉండడం అయితే మనము చూడవచ్చు. ఎవరండి మరి వీరు? షేక్ ముజీబుర్ రెహమాన్ ఎవరు? బంగ్లాదేశ్ యొక్క మాజీ ప్రధాని గారు. ఓకే, నెక్స్ట్ వన్, థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎక్కడ కలదు? 74 ఆన్సర్ ఆప్షన్ 1 అండి, పాటియాలలో కలదు. నెక్స్ట్ వన్, GUIని విస్తరించండి. GUI అబ్రివేషన్ ఆఫ్ GUI. 75 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. సో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వివరణ ఏది? 76 ఆప్షన్ 4 అండి, అన్నీ కరెక్టే. చూద్దాం. రష్యా భూభాగం నుండి అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ. నెక్స్ట్, అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపినటువంటి మహిళ పెగ్గీ విల్సన్. నెక్స్ట్, 30 మీటర్ టెలిస్కోప్ నిర్మించబడుతున్న ప్రదేశము మౌనాకియా, హవాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. నెక్స్ట్ వన్, యానకం యొక్క పారదర్శకత దేనిపై ఆధారపడి ఉంటుంది?
77 ఆన్సర్ ఆప్షన్ 4 అండి. నూనె కాగితం పైన ఆధారపడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ముడి చమురు నుండి గ్యాసోలిన్ను చేసే పద్ధతి. ముడి చమురు నుండి గ్యాసోలిన్ ఏ విధంగా అండి? ఆప్షన్ 2 ఆంశిక స్వేదనము అనేటువంటి ప్రక్రియ ద్వారా ముడి చమురు నుండి మరి పెట్రోల్ వంటి పదార్థాలు అయితే తయారు చేస్తారు. పెట్రోలు, డీజిల్, కెరోసిన్, గ్యాస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రము ఎక్కడ కలదు? ఆప్షన్ 1 మనీలా, ఫిలిప్పైన్స్ దేశంలో ఉంది. మరి భారతదేశంలో వరి పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉందండి? కటక్, ఒడిశాలో ఉంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ బంగ్, చరస్, గంజాయి అనేవి ఏంటి? బంగ్, చరస్, గంజాయి ఏంటండి ఇవి? ఆప్షన్ 1 ఒకే జాతీయ మొక్క ఉత్పత్తులు. బంగ్ అంటారు దాన్ని, చరస్ అంటారు, గంజాయి అని కూడా అంటారు. ఈ మూడింటిని కూడా ఒకే మొక్కతో తయారు చేస్తారండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క గంజాయి అనేటువంటి మొక్కలు పండించడము నిషేధం అండి. ఓకే, గమనించాలి అందరూ. నెక్స్ట్ ఇది ఒక మాదక ద్రవ్యంగా ఉపయోగిస్తారు. సింధు ప్రజలకు తెలియనటువంటి లోహం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఇనుము. ఇనుము అనేటువంటి లోహము తెలియదు అన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ చంద్రగుప్త కథ అనే గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, చాణక్యుడు లేదా కౌటిల్యుడు. మధ్యయుగ భారత కారల్ మార్క్స్ అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ 4 కబీర్ని కారల్ మార్క్స్ అంటారండి. ఓకేనా. నెక్స్ట్ సార్వజనీన సభ స్థాపించిన వారు ఎవరు? సార్వజనీన సభ ఆప్షన్ 2 గణేష్ వాసుదేవ గారు ప్రారంభించడం అయితే జరిగింది పూణేలో. ఓకే, మహారాష్ట్ర. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా భారత్లో విలీనమైన సంస్థానము ఏది? ఆప్షన్ 2 జునాగఢ్ అండి. జునాగఢ్ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా విలీనమైంది. నెక్స్ట్ ట్రావెన్కోర్ కూడా ప్రత్యేక ఒప్పందం ద్వారా విలీనమైంది. కాశ్మీర్ కూడా ప్రత్యేక ఒప్పందమే అండి. 370 ఆర్టికల్ స్వతంత్ర ప్రతిపత్తి ఇస్తామనేటువంటి అంశంతో అయితే ముడిపడి విలీనమైంది. హైదరాబాద్ పోలీస్ చర్య ద్వారా మరి భారతదేశంలో విలీనమైంది. ఓకే, నెక్స్ట్ సత్పురా మరియు వింధ్యాల మధ్య ప్రవహించే నది ఏది? సత్పురా మరియు వింధ్యా పర్వతాలలో. ఆన్సర్ ఆప్షన్ 1 నర్మదా. దీన్నే మనము పగులు లోయ గుండా ప్రవహించేటువంటి నది. ఓకే, పగులు లోయ ఇంపార్టెంట్. నెక్స్ట్ నీలగిరి కొండలలో ఎత్తైన శిఖరము ఏది? 87 ఆప్షన్ 1 దొడబెడ్డ ఎత్తైన శిఖరము. అన్నైముడి దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరము. ఓకే, నెక్స్ట్ ఈ క్రింద పేర్కొన్న వాతావరణ పొరలను క్రింది నుండి పైకి వరుస క్రమంలో అమర్చండి. ఆన్సర్ ఆప్షన్ 2 1 by 1 చూద్దాం. ముందుగా ట్రోపోస్పియర్, తర్వాత స్ట్రాటోస్పియర్, ఆప్షన్ డి మీసోస్పియర్, తర్వాత థర్మోస్పియర్, లాస్ట్ ఎక్సోస్పియర్ వరుస క్రమము. నెక్స్ట్ క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానమును గుర్తించండి. 89 ఆన్సర్ ఆప్షన్ 4 అన్ని సరైనవి చూద్దాం. మహాసముద్రాలు వేడెక్కడం మరియు చల్లబడడం గురించి తెలిపిన సూత్రము కిర్చోఫ్ సూత్రము. నది ముఖద్వారాల వద్ద లవణీయత చాలా తక్కువ ఉంటుంది. కారణము మంచినీరు, ఉప్పు నీరు సముద్రము నీరులో కలుస్తుంది, అందుకే లవణీయత చాలా తక్కువగా ఉంటుందండి. ప్రపంచంలో అత్యధిక లవణీయత కలిగిన సముద్రము మృత సముద్రము, డెడ్ సీ అంటాము. ఓకే, నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 15, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 17, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 18. అంటే కాప్ సదస్సులు ఎక్కడెక్కడ జరిగాయి అని అర్థము. ఓకే, మరి 90వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1 by 1 చూద్దాం. 1వది ఆప్షన్ ఏ అండి, కాప్ 15 కోపెన్ హ్యాగన్ అండి. ఓకే, నెక్స్ట్ కాప్ 17 దర్బన్ సౌత్ ఆఫ్రికా. అండ్ 21 కాప్ 21 ఎక్కడండి అంటే ప్యారిస్ ఫ్రాన్స్లో. నెక్స్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 18 దోహా ఖతార్లో జరిగింది. కాన్ఫరెన్స్ ఆఫ్ 27 ఎక్కడ జరిగిందండి? ఈజిప్ట్లో, లేటెస్ట్ 2022. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఘన వ్యర్థాల సమస్యలను తగ్గించడానికి క్రింది వాటిలో ఏ పద్ధతి చాలా మెరుగైనదిగా చెప్పుకోవచ్చు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, చెత్త గుట్టల వద్ద తగలపెట్టడం. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, పునర్వినియోగం అండి.
ఘన వ్యర్థ పదార్థాల సమస్యలను తగ్గించడానికి ముఖ్యమైన పద్ధతి ఏంటి అండి? పునర్వినియోగం, రీసైకిల్. నెక్స్ట్ వన్, జలావరణ వ్యవస్థల్లో ఆమ్ల వర్షాల కారణంగా మొదటగా ప్రభావితమయ్యే జీవులు. ఆన్సర్ ఆప్షన్ 2 మొలస్కా జీవులండి. నెక్స్ట్ వన్, జాతీయ ఈ గవర్నెన్స్ విధానము ఎప్పుడు ప్రవేశపెట్టారు? 93 ఆప్షన్ 2 అండి 2006వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. సమాచార హక్కు అనేది ఒక ఆప్షన్ 1 సాధారణ హక్కు. నెక్స్ట్ వన్, అవశిష్ట శాసనాధికారాలు క్రింది వారిలో ఎవరికి చెందుతాయి? 91 ఆప్షన్ 2 పార్లమెంటుకు చెందుతాయి. పార్లమెంట్ ఎన్నికలలో వయోజన ఓటింగ్కు సంబంధించిన ప్రకరణ. 96 ఆప్షన్ 3 ప్రకరణ 326. సో ఇటీవల ఫ్రెండ్స్ 18 సంవత్సరాల నుంచి ఓటింగ్ రైట్స్ని 16 సంవత్సరాలకు తగ్గించినటువంటి దేశం ఏంటి తెలుసా అండి? న్యూజిలాండ్ అండి. ఓకే, 1893లో మహిళలకు మొదటిసారిగా ఓటింగ్ రైట్స్ని కల్పించినటువంటి దేశం కూడా న్యూజిలాండే. ఓకే, ఇంపార్టెంట్. భారతదేశంలో స్వాతంత్రము రాకముందు మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించిన వారు. 97 ఆప్షన్ 4 అండి దాదాబాయి నౌరోజీ గారు. డ్రైన్ థియరీ అనేది వీరి యొక్క ముఖ్యమైనటువంటి రచన అండి. ఆ థియరీ ద్వారానే భారతదేశ జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరిగింది. క్రింది వాటిలో ఏది బదిలీ చెల్లింపు? ఆన్సర్ ఆప్షన్ 4 వృద్ధాప్య పెన్షన్లు. నెక్స్ట్ వన్, డిమానిటైజేషన్ నేపథ్యంలో నల్లధనం వెల్లడికి ఉద్దేశించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 99 ఆప్షన్ 1 అండి 2016 డిసెంబర్ 17. పేదరికాన్ని తొలగించండి అనే నినాదంతో 20 సూత్రాల పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ 2 1975. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, అప్ టు ఎగ్జామ్స్ ఇప్పుడు మనకు కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిలిమ్స్ వరకు కూడా ఈ యొక్క సిరీస్ అనేది కంటిన్యూగా ఉంటుందండి. అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది, గమనించాలి అందరికి కూడా. ఓకే, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మంచి ఫలితం అనేది మీకు లభిస్తుంది. బెస్ట్ ప్రాక్టీస్గా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.